డాన్స్ పోటీ వర్సెస్ మ్యాజిక్ బూట్లు. భీమాపూర్లో పింటూ అనే ఒక అబ్బాయి తన అమ్మా నాన్నలతో కలిసి ఉండేవాడు. పింటూ కుటుంబం చాలా పేద కుటుంబం, కాని వాళ్ళందరూ చాలా నిజాయితీపరులు. పింటూ కుటుంబం ఏ బస్తీలో అయితే ఉంటుందో అక్కడికి కొంచెం దూరంలో ధనవంతుల కాలనీ ఉంటుంది. ధనవంతుల పిల్లలు వాళ్ళ కాలనీలో ఆడుకుంటున్నప్పుడు పింటూ తన స్నేహితులు ధనవంతుల పిల్లలు ఖరీదైన బొమ్మలతో ఆడుకోవడం చూస్తారు. అలా ఒకరోజు, ఇదిగో పింటూ, పద వెళ్ళి ఆడుకుందాం. మైదానంలో చుట్కీ పాండు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద వెళ్ళి ఆడుకుందాం. ఇద్దరూ కలిసి మైదానానికి వెళతారు. పింటూ, ఇవాళ రావడానికి నీకు చాలా ఆలస్యమైంది. నీకు తెలుసా, నీకోసం మేము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం. అంతేకాదు, ఇవాళ నీకోసం నేను లడ్డూలు తీసుకొచ్చాను, కానీ నువ్వు రాలేదని నేనే తినేశాను. తిండిబోతు పాండు. ఆ తర్వాత అందరూ నవ్వుతారు. ఆ తర్వాత ఆడుకుంటారు. అదే సమయంలో ధనవంతుల కాలనీ పిల్లలు అక్కడికి ఆడుకోవడానికి వస్తారు. ఇదిగో చిరిగిన టీషర్ట్ పింటూ, అలాగా ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు మేము ఇక్కడ ఆడుకోవాలి. అయితే మీరు కూడా మాతో ఆడుకోండి. ఈ పేదవాడు మనల్ని తనతో ఆడమంటున్నాడు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా మీ స్టేటస్ ని చూసుకున్నారా? ఎంత మురికిగా ఉన్న బట్టలు వేసుకున్నారు మీరు. అయినా మేము మీతో కలిసి ఆడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అస్సలు కుదరదు. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వెళ్ళండి. ధనవంతుల కాలనీ పిల్లలు పేద బస్తీ పిల్లలను ఆటల మైదానం నుండి తరిమేస్తారు. వచ్చారు పెద్ద పేదవాళ్ళు మనతో ఆడుకోవడానికి. అయినా వీళ్ళకి బాగా బుద్ధి చెప్పావు. అవును ఫ్రెండ్స్, మీరు సరిగ్గా చేశారు. పదండి, ఇక మనం వెళ్ళి ఆడుకుందాం. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఆడుకుంటారు. ఒకరోజు అలాగే ధనవంతుల కాలనీ పిల్లలు తమ బొమ్మలను పెట్టుకుని మైదానంలో ఆడుకుంటూ ఉంటారు. పింటూ తన స్నేహితులు వాళ్ళందరూ ఖరీదైన బొమ్మలతో ఆడుకోవడం చూస్తూ ఉంటారు. అప్పుడే ధనవంతుల కాలనీ పిల్లలు వాళ్ళు అక్కడ నిలబడి ఉండటం చూస్తారు. పింటూ తన స్నేహితులందరినీ వాళ్ళు చాలా అవమానిస్తారు. కాని పింటూ వాళ్ళు అవేమీ అనరు. ఇదే విధంగా రాకీ తన స్నేహితులు పింటూని తన స్నేహితులను చాలా ఇబ్బంది పెడతారు. ఎప్పుడూ కూడా వాళ్ళని సరిగ్గా ఆడుకోనివ్వరు. ఒకరోజు ఊర్లో డాన్స్ ఇండియా వాళ్ళు డాన్స్ పోటీలు నిర్వహిస్తారు. గెలిచిన వాళ్లకు బహుమానంగా 2 లక్షల క్యాష్, డాన్స్ ఫీల్డ్లో ముందుకు వెళ్లేందుకు ప్లాట్ఫామ్ ఇస్తానన్నారు. అది చూసి పోటీలో పాల్గొనడానికి అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చారు. ఆ పోటీలో పింటూ ఇంకా రాకీ గ్రూపులు కూడా పేర్లిచ్చాయి. ఆ తర్వాత మనం పేర్లైతే ఇచ్చేసాం, కానీ ఎలా డాన్స్ నేర్చుకోవాలి? మనమే స్వయంగా కొత్త డాన్స్ స్టెప్పులు నేర్చుకుని వాటిని స్టేజ్ మీద ఆదరకూడదాం. ఇదే సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత అందరూ స్వయంగా స్టెప్పులు వేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ధనవంతుల కాలనీ పిల్లలు చాలా నవ్వుతారు. ఈ పేదవాళ్లకు అసలు డాన్స్ అంటే కూడా ఏంటో తెలీదు. మనం ఎక్కువ ఫీజులు కట్టి డాన్స్ క్లాస్ లో నేర్చుకుందాం. అవును ఫ్రెండ్, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే, అలాగే చేద్దాం. ఆ తర్వాత రాకీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఖరీదైన డాన్స్ క్లాసుకు వెళ్లి అక్కడ డాన్స్ నేర్చుకుంటారు. కొన్ని రోజుల్లో స్వయంగా స్టెప్లను ప్రాక్టీస్ చేస్తూ పింటూ తన స్నేహితులు చాలా బాగా డాన్స్ చేస్తారు. అది చూసి రాకీకి చాలా కోపం వస్తుంది. అందుకని తను పింటూ అతని స్నేహితులు డాన్స్ ప్రాక్టీస్ చేసే చోటంతా బోలెడంత నూనెను పోసేస్తారు. ఇప్పుడు చూస్తాను ఈ బికారు డాన్స్ కాంపిటీషన్ లో ఎలా గెలుస్తారు అని. ఇప్పుడు మనం తప్పక గెలుస్తాం. కాసేపటి తరువాత పింటూ తన స్నేహితులు అక్కడికి వచ్చిన తరువాత నేల మీద నూనెన్నందువల్ల పింటూ వాళ్ళు స్లిప్ అవుతారు. తను నేల మీద పడిపోతాడు. దానివల్ల తన కాలు బాగా బెణుకుతుంది. దానివల్ల తను నడవలేకపోతాడు. తన కాలికి కట్టు కూడా కడతారు. అరే పింటూ, ఇప్పుడు మనం ఏం చేయాలి? డాన్స్ పోటీ గురించి నువ్వు నడవలేకపోతున్నావు కదా, ఇప్పుడు డాన్స్ ఎలా చేస్తావు? ఇలాగే జరుగుతూ ఉంటే మనం ఓడిపోతాం. ఇక ఆ పొగరుబోతు ధనవంతులు కాలనీ పిల్లలు గెలుస్తారు. అప్పుడు పింటూ ఏడవడం మొదలెడతాడు. మనం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసాం, కానీ కష్టమంతా వృధా పోయింది. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండి పింటూ. తరువాత రాజు అక్కడి నుండి వెళ్లిపోతాడు. పింటూ డాన్స్ పోటీలో పాల్గొనలేకపోతున్న కారణంగా దిగులు పడి ఏడుస్తూ నిద్రపోతాడు. అప్పుడే తన కలలోకి ఒక ఫెయిరీ వస్తుంది. బాబూ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేం కంగారు పడకు. రేపు నువ్వు తప్పకుండా డాన్స్ చేస్తావు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఇదిగో బాబూ,
నువ్వు ఈ బూట్లను వేసుకున్న వెంటనే నీ కాలు పూర్తిగా నయమైపోతుంది. నీ అంతట నువ్వే డాన్స్ చేయడం మొదలు పెడతావు. ధన్యవాదాలు ఫెయిరీ. ఆ తర్వాత ఫైరీ అక్కడి నుంచి మాయమైపోతుంది. పింటూ నిద్రలేస్తాడు. ఇదంతా కల లేక నిజమా? అలా అని తను పక్కన చూసుకుంటాడు. అక్కడ నిజంగానే మ్యాజిక్ షూస్ ఉంటాయి. వాటిని చూసి పింటూ చాలా సంతోషిస్తాడు. తాను తన స్నేహితులకు విషయం చెప్తాడు. వాళ్ళందరూ కలిసి పోటీలో పాల్గొంటారు. ఏంటిది రాకీ? తనకి కాలు విరిగింది కదా, ఇప్పుడు ఎలా డాన్స్ చేస్తున్నాడు అతను? ఏమో తెలియదు. ఆ తర్వాత పిల్లలందరూ వాళ్ళ డాన్స్ ప్రదర్శనలిస్తారు. తరువాత జడ్జెస్ పింటూ వాళ్ళ టీంని విన్నర్స్గా ప్రకటిస్తారు. వాళ్ళకి అవార్డుని బహూకరించి డాన్స్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. అక్కడ రాకీ ఇంకా గ్రూప్ అదంతా చూసి చాలా బాధపడతారు. వాళ్ళు పింటూని తమ తప్పుకి క్షమాపణ అడుగుతారు. పింటూ ఫెయిరీకి మ్యాజిక్ షూస్కి ధన్యవాదాలు చెబుతాడు. ఆ మ్యాజిక్ షూస్తో కలిసి సంతోషంగా జీవిస్తాడు. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు.